ప్రభుత్వంగా కావచ్చు, ప్రజలుగా కావచ్చు, చేయగలిగింది అనేది దాన్ని ఎదుర్కోవడం అనేది. దానిపైన మనం ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి లేదు. ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిన పని ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలేంది, ప్రజల్ని ఏ రకంగా అప్రమత్తం చేయాలి, అధికారులను ఎట్లా అప్రమత్తం చేయాలి, ఎంత ప్రమాద తీవ్రతను ఎంత తగ్గించుకోవడానికి అవకాశాలను చూసుకోవాలి. ఆ తర్వాత మన శక్తికి మించి జరిగిన నష్టాలు ఏవైతుంటాయో వాటిని ఎట్లా పూడ్చుకోవాలి, ఎట్లా రిలీఫ్ ఇవ్వాలి ప్రజలకి అనేది ప్రభుత్వాలు చేసిన పని. అయితే దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నిన్న మొత్తం మొద్దు నిద్రపోయినట్టుగా అనిపించింది. దురదృష్టం ఏంటంటే అందరు చూస్తుండగానే వివిధ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో గంటల తరబడి వేచి ఉండి సహాయం కొరకు ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ మన కళ్ళ ముందే చనిపోవడం అనేది ఇది ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. నిజమే, ప్రజలు అడుగుతున్నారు, సోషల్ మీడియాలో వస్తున్నాయి, ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి అని చెప్పి ఆ ప్రజల మీద దాడి చేసి, దానిపైన ఎదురు దాడి చేసే తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఎప్పుడు ప్రజలు కోపానికి వస్తున్నారు? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే ఒక మంత్రి దిక్కులేడు, ఒక అధికారి దిక్కులేడు. అసలు ముఖ్యమంత్రి అనే ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి ఇప్పటివరకు ఏం లేదు. 8 గంటలు ఎదురు చూసిండ్రు వాళ్ళు. ప్రకృతి కూడా అవకాశం ఇచ్చింది. నిజమే, పడుకున్న వాళ్ళు నిద్రలో పోయినారు, అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాయి, ప్రజలు కొట్టుకపోయినారు అంటే దాన్ని మనం ప్రభుత్వాలు నిందించే ఉపయోగం లేదు. నిందించకూడదు కూడా ఎవరం కూడా. కానీ ప్రపంచం అంతా మేల్కొని 9 గంటలు ఎదురు చూస్తుంటే కూడా ప్రజలు వాళ్ళంతలో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని, వాళ్ళంతలో వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజ ఈతగాళ్ళలో పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి? ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో, వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. ఏ ఒక్కరు కూడా, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు. నిజమే, ఒక మంత్రి గారు చెప్తారు, నేను పొద్దున్నాక ట్రై చేసినా, హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు. ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన రాజీనామా చేయండి. మరి ఇది మీ ఫెయిల్యూర్. ఇక్కడ హకీంపేటలో, బేగంపేటలో 100 హెలికాప్టర్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం మిలిటరీ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరినా, హకీంపేట నుంచి బయలుదేరినా 40 నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునేవాళ్ళు. 40 నిమిషాల ప్రయాణం ఒక మిలిటరీ హెలికాప్టర్కి. మంత్రి నేను ప్రయత్నం చేసినా అంటున్నాడు, ముఖ్యమంత్రి ఏం పని చేసిండు?